అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. అన్ని వర్గాల వారిని కాల్చుకు తింటోంది. పెన్షన్ల విషయంలో ఇప్పటికే వృద్ధుల ఉసురు పోసుకుంది. తాజాగా దివ్యాంగుల పింఛన్లు కూడా లక్షల సంఖ్యలో రద్దు చేయగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెల్లుబుకుతున్నాయి. పెద్ద సంఖ్యలో దివ్యాంగులు అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్లను ముట్టడించారు. రద్దు చేసిన తమ పెన్షన్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. రకరకాల కారణాలు చూపుతూ లక్షల సంఖ్యలో దివ్యాంగుల పెన్షన్లను రద్దు చేయడంతో అన్ని జిల్లాల్లోనూ ధర్నాలు చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ధర్నా చేశారు. ధర్నాలో పాల్గొన్న కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన ఉద్దీప్ సింహ అనే దివ్యాంగుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేయడంతో తీవ్ర కలకలం రేపింది. వెంటనే ఇతర ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి మంత్రి వరకు ఎంతో మందిని కలిశామని, ఇస్తున్న పెన్షన్ కూడా నిలిపివేశారని ఓ దివ్యాంగ బాలుడి తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఆ కలెక్టర్ దగ్గరికి తిరిగినాము, ఎమ్మెల్యే దగ్గరికి తిరిగినాము, ఎంపీ దగ్గరికి కూడా పోయేసి వచ్చినాం. కానీ ఇప్పుడు వచ్చే పెన్షన్ కూడా నిలబెట్టేసినారంటే ఇంత దారుణమైన అసలు ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియదు. కానీ మా జనానికి ఇంత అన్యాయం చేస్తున్నారు సార్. అసలు ఏ విధంగా ఇంతలో పిల్లల్ని వాళ్ళు ఒక్కసారి ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫికేషన్కి వచ్చి ముట్టుకోరు. అట్లాంటి డాక్టర్ల దగ్గర చెత్త డాక్టర్ల దగ్గర మా వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఇట్లా చేసేది అట్లా చేశారు సార్. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద దివ్యాంగులు పెన్షన్ తొలగింపునకు నిరసనగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. వీరికి మద్దతు తెలుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్, సిఐటియు నేతల్ని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. ఆఖరుకు ఆందోళన చేస్తున్న దివ్యాంగుల్ని కూడా పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల్ని కూడా పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. 100% అంగవైకల్యం ఉన్నవారికి కూడా ఎలా పెన్షన్ తొలగిస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తిరుపతిలో దివ్యాంగులు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వం పెన్షన్లు కట్ చేయడంపై నిరసన వ్యక్తం చేశారు. పెన్షన్ లేకపోతే తాము బతికేదలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దివ్యాంగులు. దివ్యాంగుల ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. దివ్యాంగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్తున్న పెన్షన్ ఎలా కట్ చేస్తారని నిలదీశారు. ఇంకా సదనంకు వెళ్లే ఓపిక తమకు లేదని తేల్చి చెప్పారు దివ్యాంగులు. ఇప్పుడు తీసేసినటువంటి పెన్షన్లు సర్టిఫికెట్ లో పర్సెంటేజ్ తగ్గినోడని మళ్ళీ మాకు ఎక్కించి పునరావృతం గావించి మేమైతే ఇంకా పోయి మాకు ఈ పెన్షన్ ఇయ్యని సదరన్ క్యాంప్ కట్టడం, సదరన్ క్యాంప్ ఊతిగా చూసేసినాం. 2 సార్లు ఈ ప్రభుత్వంలో చూసేసినాము. కాబట్టి ఇంకా వద్దు మాకిది. కాబట్టి నేరుగా మేము ఎక్కడున్నామో అక్కడికే వచ్చి మాకు న్యాయం చేయాలి. తమ దురవస్థలు, వైకల్యం చూసిన తర్వాతైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని దివ్యాంగుల కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించింది.